వెల్కమ్ టు డివై న్యూస్. శ్రీ లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ వారి ఆధ్వర్యంలో నూతన చలనచిత్రం ప్రారంభోత్సవం. విజయవాడ పాయకాపురం ప్రాంతంలో హరిహర క్షేత్రం నందు శ్రీ లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ వారి ఆక్రమణ నూతన చిత్రం ప్రారంభించడం జరిగింది. ఈ మూవీలో హీరో వేణు మురారి మరియు హీరో మహేష్ తేజ మరియు హీరోయిన్ మైథిలి మరియు ప్రధాన పాత్రలో గంగవరపు దేవ, ప్రత్యేక పాత్రలో శైలు కలిసి ఈ చిత్రం హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ బృందంతో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ శేఖర్, మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ స్వామి, కో డైరెక్టర్ ప్రత్తిపాటి మల్లన్న మరియు ఆర్టిస్టులు అభినందనలతో శరవేగంతో ఈ చిత్రం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్న ఆర్టిస్ట్ బృందం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 12/5/2026 అనగా హనుమత్ జయంతి సందర్భంగా ఆక్రమణ అనే టైటిల్తో మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే హీరోగా వేణు మురారి, మైథిలి, అలాగే మహేష్ తేజ్, పవిత్ర, దేవా గారు ప్రధాన పాత్రలో చేయడం జరుగుతుంది. ఈ మూవీ గాను మన మిత్రులు మన జాఫర్ గారు, ఖలీల్ భాయ్ గారు, మల్లన్న గారు, వేణు మురారి గారు అందరూ కూడా వచ్చి చక్కగా, తర్వాత గురువు గారైనటువంటి మన బాలాజీ గారు చేతుల మీదుగా ఈరోజు చిన్న పోస్టర్ని లాంచ్ చేస్తున్నాం. ఈ ఓపెనింగ్ సందర్భంగా బాగా రావాలి, సినిమాని అందరికీ నచ్చేట విధంగా తీయాలని మా సంకల్పాన్ని పరమేశ్వరుడు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పాస్ట్ పెట్టుకోండి ఏమండి, పాస్ట్ పెట్టుకోండి మీరు. మీ మధ్యలో ఉంటే బాగుంటుంది సార్. కాదు కాదు, నేను వచ్చేసిన తర్వాత పాస్ట్ ఓపెనింగ్. అలాగే అదే రెడీయా? అందరినీ కవర్ చేయండి అమ్మా. ఫరీదా ఇది, ఫరీదా అనేది పడిపోయేటట్టుంది. నాగమణి అది, నాగమణి నాగమణి జాఫర్ దగ్గర పక్కన అవును మరి ఒక్కసారి మధ్యలో గ్రూప్ ఫోటో బాగా రావాలి. నాగార్జున, వేణు గారు చెమట్లు కారిపోతుంది. కానీనా ఫేస్ తీసారా? ఫేస్ అంటే ఈవిడ ఇప్పుడే వచ్చింది. ఫోటో కూడా ఈవిడ ఇప్పుడే వచ్చిందండి. ఫేసు ఫేసు ఆశా గారు ఎదురు మీరు కూడా పడుద్దామా? రెక్కలయ్యి పడతాయా? ఒక్క నిమిషం. ఎస్ఎస్ స్వామి గారు లక్ష్మీ భవానీ ఫిలిమ్స్, శ్రీ లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ మీద సింహధ్వని సినిమా తీశారు ఫస్ట్. దాంట్లో నేను కూడా యాక్ట్ చేశానండి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ మీద ఆక్రమణ అనే సినిమా ఇవాళ 12/5/2026 తేదీన ఓపెన్ చేశారండి. ఈయన చాలా బాగా చేస్తారండి. డైరెక్షను, ప్రొడ్యూసర్ కూడా ఆయన దగ్గర నేను చేశాను. చాలా బాగా చేస్తారు ఆయన. ఇంకా ఆయన అభివృద్ధి చెంది నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఫిలింలో అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని స్వామి గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆయన దగ్గర చేసి అందరూ అభివృద్ధి చెందాలి. నేను కూడా చేశానండి ఆయన దగ్గర, కాబట్టి నేను చెప్తున్నాను, నా మనసులో మాట నేను చెప్తున్నానండి. నా పేరు సయ్యద్ జాఫర్ అండి. ఖలీల్ గారు రండి.
అంటే నేను అది చదివి చెప్పా అందుకు చూసి చెప్పిన అంటే మళ్ళీ ఎందుకు ఆయన నీ చదువు రాబడి చెప్పి మరి మేము అందరికీ నమస్తే అండి. ఎస్ఎస్ స్వామి గారి డైరెక్షన్లో ఆక్రమణ సినిమా షూటింగ్ ముహూర్త షాటు చాలా అందరి ఆర్టిస్టుల సమక్షంలో చాలా గొప్పగా ప్రారంభమైంది. ఇదే ప్రారంభం ఇలాగే చివరి దాకా పూర్తిగా చేసి ఇందులో డైరెక్షన్ స్వామి గారి డైరెక్షన్లో మాలాంటి ఆర్టిస్టులకు కూడా అవకాశం కల్పించి ఆయన అందరికీ తోడ్పడాలని కోరుకుంటూ ఇది సక్సెస్ఫుల్గా తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. మా నువ్వు రామ్మా తల్లి అమ్మాయిది మా నాకు హీరోయిన్గా మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సినిమా పేరు లేదు సినిమా పేరు చెప్పేసాడు ఏమి చెప్పలేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. శ్రీ లక్ష్మీ భవాని ఆక్రమణ ఈరోజు శ్రీ హనుమత్ జయంతి పర్వదినం నాడు ఈరోజు ఆక్రమణ స్వామి గారి డైరెక్షన్లో ఫిల్మ్లో హీరోగా వేణు మోహర్ గారు, అలాగే సెకండ్ లీడ్గా మహేష్ తేజ, పవిత్ర, మైథిలి గారు యాక్ట్ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళు రైటర్ గారు కిషోర్ గారు, మల్లన్న గారు, మిగతా ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు యాక్ట్ చేస్తున్నారు. ఈరోజు చాలా దిగ్విజయంగా జరిగింది. సో ఇది షూటింగ్ సర్వైవ్గా జరగాలి, అలాగే మీరు సపోర్ట్ కావాలి. నాకు నీకు నచ్చింది చెప్పి చూసుకోమ్మా కొద్దిగా ఏమండి మీరు కొద్దిగా మీరు ముందు రండి ఓకే అది ఇది పోయి చూడమ్మా వెంకన్న గారు వెనక్కి రండి మీరు అలాగే ఇది వచ్చండి పక్క వచ్చండి ఫ్రీగా పెట్టుకోండి అన్న. స్వామి గారి పేరు చెప్పన్నా. స్వామి ఎస్ఎస్ స్వామి గారి డైరెక్షన్లో అది ఒకటే బాగా ఓకేనా అన్న? ఓకేనా అమ్మ? కొద్దిగా అడుగుతున్నా అమ్మా, మీరు కొద్దిగా వెనక్కి 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 మీరే ఆడవాళ్ళు నలుగురు వెనక్కి వెనక్కి వెళ్ళండి. ఆడవాళ్ళు అన్నారు ఆడవాళ్ళ మీరు అటు వెళ్ళిపోండి గురుగారు. రెడీ యాక్షన్. లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ వారి ఎస్ స్వామి గారి డైరెక్షన్లో ఆక్రమణ అనే సినిమా ఓపెనింగ్ మహోత్సవం శ్రీ పంచముఖ హనుమాన్ స్వామివారి సన్నిధిలో జరుపుతున్నాం. అలాగండి అలా దగ్గర ఫోటో తీసుకో మొత్తం నేను కూడా వెళ్తాను. పక్కన నుంచి చూడాలి ఇది చూడండి అందరూ అరగంట దాని నుంచి పెట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.